నమస్తే. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇండిగో విమానయాన సంస్థ చాలా విమానాలు రద్దవడం, అంటే వాస్తవంగా కూడా భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగో. దాదాపు 2200 విమానాలను దేశంలో నడుపుతుంది. కానీ ఒక 4-5 రోజుల నుంచి గాల్లో ఎగరాల్సిన విమానాలు రన్వే పై మాత్రమే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు వచ్చింది? ఈ యొక్క చర్యతో, ఈ యొక్క సంక్షోభంతో చాలామంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురై, తీవ్ర ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఓ రకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ సిబ్బందిపై దాడి చేసే ప్రయత్నం కూడా చేసింది. మరి ఎందుకు వచ్చింది ఇది? అంటే వాస్తవంగా కూడా దేశంలోనే ప్రయాణికులు ఎక్కువగా ఇండిగో ఎయిర్లైన్స్ నమ్ముకుంటారు, ఎక్కువగా ఆ విమానాల్లోనే ప్రయాణిస్తుంటారు. అలాంటిది ఎందుకు సంక్షోభం ఏర్పడిందంటే ప్రధానంగా మనకు ఈ విమానాలను, అంటే ఎయిర్లైన్స్ను మెయింటెనెన్స్ చేసి ఆపరేట్ చేసి ఏదైతే డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నిబంధనలు, వాళ్ళు పెట్టిన నిబంధనల వల్ల ఈ యొక్క ఇండియాకు చాలా ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి వచ్చింది. ఏంటివి ఆ ఇబ్బందులు అంటే వాస్తవంగా కూడా DGCA నిబంధనలు ఏంటంటే ఏరోప్లేన్లు, అంటే విమానాలు ఏ టైంకు నిబంధనలు కానీ, లేకపోతే పైలట్ల సమయం కానీ, ఈ రకంగానే కొన్ని నిబంధనలు ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఏంది ఆ కొత్త నిబంధనలు అంటే వాస్తవంగా కూడా పైలట్లు విమానాలను నడిపే క్రమంలో వారానికి 36 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. గతంలో ఉన్నది. ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే వారానికి 48 గంటలు విశ్రాంతి తీసుకోవాలని ఈ యొక్క రూల్ తోటి చాలా రకాలుగా ఇండిగో విమాన సంస్థ ఇబ్బంది పడింది. అంటే పైలట్ల కొరత వల్ల చాలా విమానాలు రద్దు కావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాస్తవంగా కూడా ఇండిగో విమాన సంస్థ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పుకోవాలి. వాస్తవంగా కూడా ఈ మధ్యకాలంలో జరిగిన విమాన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నది. అంటే పైలట్లకు కూడా విశ్రాంతిని ఇవ్వాలి, వాళ్ళకు విశ్రాంతి సమయం ఎక్కువ కేటాయించాలనే నిబంధనలో భాగంగా వాళ్లకు వారానికి 36 కాదు 46 గంటలు పెట్టడంతో ఒక్కసారిగా ఇండిగో విమానం, అంటే దేశంలో 2200 విమానాలు నడిపే ఇండిగో సంస్థ తక్కువ పైలట్లను పెట్టుకుని ఎక్కువ విమానాలు నడపడం వల్ల ఈ యొక్క సంక్షోభం ఏర్పడింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఈ యొక్క చర్యతో చాలా మంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ నియమ నిబంధనలో ఇంకొకటి ముఖ్యం ఏంటంటే FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్. అంటే ఈ పైలట్లకు విశ్రాంతి లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే ప్రమాదాలకు కూడా అదొక కారణం అనే వాదన కూడా వస్తుంది. మనకు కూడా అప్పుడప్పుడు తెలుస్తుంటుంది. ఈ బస్సు ప్రమాదాలు కానీ, లేకపోతే అవి జరిగినప్పుడు నిద్రలేమి సమస్యతోటి నిద్రపోతున్న క్రమంలో, లేకపోతే కొంత అలసిపోవడంతో పూర్తిగా యాక్సిడెంట్లు జరుగుతున్న పరిస్థితి ఎట్లయితే మనకు వినిపిస్తో ఈ విమానయాన సంస్థలు కూడా సేమ్ అదే విధంగా. కాబట్టి ఖచ్చితంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ యొక్క నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించకుండా ఇండిగో విమాన సంస్థ మాత్రం ఓ రకంగా నిర్లక్ష్యం చేసింది. అంటే సరైన పైలట్లను విమానాలకు తగ్గట్లు పైలట్లు పెట్టుకోకపోవడం వల్ల తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీనివల్ల ప్రయాణికులు చాలా మంది నిరుత్సాహానికి గురి కావడం, అదే రకంగా తీవ్ర ఆగ్రహానికి కూడా గురైనారు. అంటే భారతదేశంలో ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియా ఉంది. ఇండిగోకు దాదాపు భారతదేశంలో 2200 ఉన్నాయి. ఎయిర్ ఇండియాకు 1100 విమానాలు నడుపుతుంది. అంటే చాలా మంది 10-15 ఏళ్ల నుంచి ఈ యొక్క విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువ పెరిగింది. అంటే రైళ్లు ఉన్నా, అంటే దేశంలో వివిధ రాష్ట్రాలకు పోవాలన్నా, వివిధ నగరాలకు పోవాలన్నా ఎక్కువ ఫ్లైట్ని నమ్ముకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఇండిగోని ఎక్కువ నమ్ముకుంటారు ప్రయాణికులు. ఈ యొక్క సంక్షోభంతో ఈ యొక్క ఇండిగో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం వల్ల చాలా మంది తీవ్ర ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది కూడా సరైన ఒక టైం అనేది చెప్తలేరు. అంటే ప్రయాణికులు కూడా ఓ రకంగా వాళ్ళకు ఎన్నో ప్లాన్స్ తోటి ఇతర నగరాలకు, ఇతర రాష్ట్రాలకు పోతుంటారు జాబ్స్ కోసం, లేకపోతే రకరకాల ప్లానింగ్స్, బిజినెస్ ప్లానింగ్స్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోతున్న క్రమంలో ఈ రకంగా ఇండిగో విమానాలు గాల్లో ఎగరాల్సినవి రన్వే పై ఉండడం వల్ల వాళ్ళు కూడా చాలా తీవ్ర ఆగ్రహానికి గురైనరి. ఇదే అదునుగా ఎయిర్లైన్స్ ఛార్జీలను కూడా అడ్డగోలుగా పెంచింది. 10,000 ఉన్నదాన్ని దాదాపు 50, 60, 30,000 కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దేశంలో ఎప్పుడు జరగలే ఈ సంక్షోభం. ఇప్పుడే మొదటిసారిగా ఇండిగో ఎయిర్లైన్స్, అది భారతదేశంలో అత్యంత పై స్థాయిలో ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ ఈ రకంగా తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో, అంటే
డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏషియన్ యొక్క నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్య ధోరణి ఉండడంతో ఈ సమస్య ఎదురైంది అని ప్రధానంగా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, మన బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళంతా పడిగాపులుగా వస్తున్నారు. దాదాపు ఈ సమస్య నవంబర్ 1 నుంచి కొనసాగుతుంది. ఇప్పటికి కూడా సమస్య తీరలేదు. మనం కూడా మాట్లాడదాం ఈ యొక్క ఇష్యూ గురించి. సో ఫైనల్లీ మనము ఇండిగో ఆఫీస్ దగ్గర ఉన్నాము. అక్కడ చూసుకోవచ్చు చివరిలో కనిపిస్తుంది. ఇవన్నీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఆఫీసులు ఇవన్నీ. అక్కడ ఇండిగో ఆ బోర్డు కూడా తీసేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ తీవ్ర సంక్షోభంతో అక్కడ ఆ బోర్డు కూడా మూసేసి ఇప్పుడున్న ప్రయాణికులనే ఆ విమానాల్లో ఇండిగో విమానాల్లో తీసుకుపోయే ప్రయత్నాలు సిబ్బంది చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది ప్రయాణికులను కూడా అడిగే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు కూడా అంతా సర్దుమణిగింది. ఇక వాళ్ళు కూడా మాట్లాడే స్థితిలో లేరు, మాట్లాడడానికి ఆసక్తి కూడా చూపలేదు. సరే, ఏదేమైనా ఇండిగో విమానయాన సంస్థ వల్ల, ఈ యొక్క ఎయిర్లైన్స్ వల్ల చాలామంది ప్రయాణికులు అయితే ఒక 4-5 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందికి గురైనారు. స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సివియర్ సమస్య నవంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. అంటే ప్రధానంగా డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆ నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యం చేయడంతోనే ఈ యొక్క సమస్య ఏర్పడింది అనేది ప్రధానంగా తెలుస్తుంది. అంటే టైం లిమిటేషన్ పెట్టింది ఫ్లైట్లకు. మనం ఇంతకుముందుకు చెప్పినాం ఇంటర్వ్యూలో, ఫ్లైట్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి టైం లిమిటేషన్, అంటే వారానికి 36 గంటలు సరిపోతలేదు, 48 గంటలు పెట్టాలనే ఆ టైం లిమిటేషన్ని దానికి అనుకున్నట్టు కూడా ఇండిగో సిబ్బంది పైలట్లను నిర్మించుకొని, అంటే పైలట్ సిబ్బంది నిర్మించుకొని పరిస్థితి కనిపించింది. దీనివల్ల చాలా డిలే అవ్వడం వల్ల చాలా విమానాలు రద్దయిపోయిన పరిస్థితి కనిపించింది. ఓ రకంగా ఒక యుద్ధమే నడిచింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దంటారు. రాజకీయం ఎవరేం చేస్తలేరు, కానీ ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది వివిధ నగరాలకు, దేశంలోని వివిధ నగరాలకు, ప్రాంతాలకు వెళ్తారు. వాళ్ళ ప్రైవేట్ పనులు అనుకోండి, ఆఫీస్ పనులు అనుకోండి, రకరకాల పనుల వల్ల సడన్గా ఇట్లా గాల్లో ఎగరాల్సిన విమానాలు రన్వే పై ఉంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది. కాబట్టి ఓ రకంగా ఇండిగో సంస్థపై ఓ రకంగా నమ్మకమే కోల్పోయిన పరిస్థితి వచ్చింది. అంటే దేశంలోనే అత్యంత పై స్థాయిలో ఉన్నటువంటి ఇండిగో విమాన సంస్థ ఎయిర్లైన్స్ ఈ యొక్క చర్యతోటి, ఈ యొక్క సంక్షోభంతో, ఈ యొక్క నిర్లక్ష్యంతో ఓ రకంగా ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది, నమ్మకం కూడా కోల్పోయినట్లు చేసింది. తర్వాత ఎయిర్ ఇండియా కూడా ఓ రకంగా విమాన సంస్థలు బాగానే నడిపింది. ఇదే టైంలో అసలు టికెట్ రేట్లు నేను కూడా అడిగిన, పర్సనల్గా అడిగితే వాళ్ళు చెప్పడానికి మీడియా ముందుకు రాలేదు. కానీ 10,000 ఉన్న టికెట్ 30,000, 40,000, 50,000, 60,000 అయిందంటే నిజంగా ప్రయాణికులు తలకు చేతులు పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసినాం. ప్రత్యక్షంగా కూడా నేను కూడా అడిగినా, అసలు ఇవి టికెట్ రేట్లు దారుణంగా పెరిగినాయి, ఏంది సంక్షోభం, అసలు ఈ ఇండిగో విమానయాన సంస్థ ఈ ఇండస్ట్రీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించింది, ఏమైనా ప్రకృతి వైపరీత్యం జరిగిందా, ఏమైనా మేఘాలు లేకపోతే ప్రకృతిలో విమానాలు పోకుండా పొగమంచు కారణంగా రద్దయినప్పుడు కూడా ఇంత సంక్షోభం రాలేదు, ఇప్పుడు చాలా సంక్షోభం వచ్చింది. కేవలం ఇండిగో విమాన ఎయిర్లైన్స్ సంస్థ యొక్క నిర్లక్ష్యం నిటారుగా నిలబడ్డది. 100% వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ప్రయాణికులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారనేది ప్రధానంగా తెలుస్తుంది. మనం చూసుకుంటే కూడా ఈ బోర్డింగ్ దగ్గర కూడా చాలామంది ప్రయాణికులు లోపల ఉన్నారు. వాళ్ళు కూడా ఒక లిమిట్ వరకే ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రయాణికులను ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని అందరినీ ఎక్కడికక్కడ వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చిన తర్వాతనే మళ్ళీ అక్కడ వాళ్ళ ఆఫీస్ తెరిచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఏదేమైనా ఇండిగో సంస్థ యొక్క నిర్లక్ష్యం బట్టబలైనట్లు కనిపిస్తూ ఉంది. డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ నిబంధనలను అసలు తుంగలో తొక్కినట్లు, అంటే పట్టించుకోకపోవడం నిర్లక్ష్యంగా. ఈ నిబంధనలు ఎప్పుడో పెట్టింది ఏవియేషన్, కానీ వీళ్ళు ఏమవుతుందిలే అనే ఓ రకంగా, అంటే పైలట్లను తక్కువ మందిని పెట్టుకొని విమానాలను ఎక్కువ నడిపించారు. అంటే దాదాపు ఇప్పుడు ఒక 10 మంది పైలట్లు ఒక 100 విమానాలు నడిపిస్తున్నారు. ఈ యొక్క నిబంధనలతోటి ఇప్పుడు ఏమైంది తెలుసా, 10 మంది పైలట్లు 80 విమానాలనే నడిపే పరిస్థితికి వచ్చింది. దీంతో ఎక్కడికక్కడ విమానాలు ఆగిపోయిన పరిస్థితి, సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా ఉండడం మనకి ఈ మధ్యలో వీడియోలు కూడా వచ్చినాయి, మీరు చూసిండ్రు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే దాడి చేసే ప్రయత్నం చేశారు. మరి చేయరా, తీవ్ర ఆగ్రహానికి గురవుతారు. అంటే ఓ రకంగా ఇండిగో విమాన సంస్థ నిర్లక్ష్యం అయితే నిజంగా చాలా ఉదాసీనంగా, చాలా నిర్లక్ష్యంగా బట్టబయలన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణికులు కూడా చాలా నిరాశకు,
ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు వాళ్ళ యొక్క బిజినెస్లో లేకపోతే కమిట్మెంటో లేకపోతే టైమింగ్స్ ఆ టైంకు చేరుకోవాలని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఉంటారు. ఇట్లా అర్ధాంతరంగా అది రద్దు కావడం, నిర్లక్ష్యం వివరించడంతో వాళ్ళు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదేమైనా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే ఓ రకంగా రాజకీయం చేయొద్దు, ఇది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేంద్రాన్ని, రామ్మోహన్ నాయుడిని కూడా ప్రయాణికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇండిగో విమాన సంస్థను మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా చాలా మంది ప్రయాణికులతోటి ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినాం, కానీ ఇక సాల్వ్ అయింది. అంటే ఈరోజు మండే కాబట్టి ఈ రోజు నుంచి సాల్వ్ చేస్తాం, ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానాలకు చేరుస్తామని వాళ్ళు హామీ ఇవ్వడంతో వాళ్ళు కూడా కొంత మాట్లాడడానికి వెనుకడుగు వేసిన పరిస్థితి కనిపిస్తాం. ఏదేమైనా నేను ఏమంటున్నానంటే, ఏదైనా ప్రభుత్వం నుంచే వచ్చే జీవోలు కానీ లేకపోతే ఉత్తర్వులు కానీ లేకపోతే నిబంధనలు కానీ ఇంకేదైనా కానీ ఏ సంస్థలకు పోయినా తూచా తప్పకుండా పాటిస్తేనే అది ప్రయాణికులకు ఇబ్బంది కలగదు. కానీ తూచా తప్పకుండా పాటించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. అంటే ఓ రకంగా ఇండిగో సంస్థ వాళ్ళ ఎయిర్లైన్స్ ఎట్లుందంటే తలకెక్కినట్లు అనిపించింది. ఎందుకంటే దేశంలో ఇండిగో విమానాలను 2200 నడుపుతుంది కాబట్టి ఇంకా మాకు తిరుగులేదు, ప్రభుత్వం మేం చెప్పినట్లు వినాలని అనుకున్నదో ఏమో, కానీ ఏవియేషన్ యొక్క నిబంధనలు, నియమాలను పాటించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసి ప్రయాణికులను చాలా నిర్లక్ష్యానికి గురి చేసి ఈరోజు నమ్మకం కోల్పోయిన పరిస్థితికి తెచ్చుకున్నది. ఈ స్థితికి మొత్తం కారణం ఇండిగో విమానయాన సంస్థనే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న పరిస్థితి అయితే ఇది ప్రధానంగా. ఇక ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి కొంత సవ్యంగా సాగుతుంది. ప్రయాణికులను ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుస్తామని సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మందిని మాట్లాడించే ప్రయత్నం చేసినా కానీ ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాను, శంషాబాద్ ఎయిర్పోర్ట్.